అల్లరి అత్తాకోడళ్ళు పార్ట్ 2. కోడలి పిచ్చుక చేసిన పనికి అత్తకాకి బాగా కోపం వచ్చింది. కడుపులో మంట మొదలైంది. ఎలాగైనా సరే కోడలి పని పట్టాలి, నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలి అని లోలోపల రగిలిపోతూ గుమ్మంలో అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఆవేశంగా గుమ్మం ముందు పచార్లు చేస్తున్న కాకిని చూసిన పక్కింటి పావురం, ఏంటి కాకి, ఏంటి విషయం, ఉక్రోషంతో ఊగిపోతూ ఉన్నట్లు కనిపిస్తున్నావు? నిన్న జరిగిన విషయం అంతా తెలుసు కదా నీకు, నాకు ఎంత పెద్ద అవమానం జరిగిందో. తెలుసు తెలుసు, మీ కోడలు చేసిన ఘనకార్యం. అందుకే నేను ఈరోజు దానికి గుణపాఠం చెప్దామనుకుంటున్నా. జాగ్రత్త సుమి, ఈ కాలం కోడలు బాగా గడుసు పిల్లలు. వాళ్ళని మనం ఏదో చేయాలి అనుకునేలోపే మనల్ని వాళ్ళు ఏదో చేసేస్తున్నారు. నా జాగ్రత్తలో నేనుంటానులే. ఇంతకు ఏం చేద్దామనుకుంటున్నావు? అసలే నా కోడలు అంత తెలివి తక్కువదేం కాదు కాబట్టి దాని ఊహకు అందంది ఏదైనా చేసి ఇరికించాలి. ఏం చేసినా మొదటికే మోసం రాకుండా చూసుకో అని పావురం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత కాకి బాగా ఆలోచించి తన కోడలు వినాలి అన్నట్లు వంటగది కిటికీ దగ్గరికి వచ్చి ఫోన్లో ఇలా మాట్లాడసాగింది. మిత్రమా, నాకు ఆలోచన వచ్చింది, ఎవరికీ చెప్పకు అంటూ మాట్లాడడం మొదలుపెట్టేసరికి పిచ్చుక మా అత్త మళ్ళీ ఏదో పన్నాగం పన్నుతున్నట్లుంది, ఎవరి కొంప ముంచడానికో అనుకుంటూ వినసాగింది. చూడు మిత్రమా, వేసవికాలం మొదలైంది కదా, మన ఊరిలో నీటి సమస్య మొదలవుతోంది. నీకు తెలియందేముంది చెప్పు, మన ప్రాంతమంతా రాళ్ళు రప్పలు ఉండే కొండ ప్రాంతం. వేసవి వస్తే చుక్క నీరు దొరకదు కాబట్టి మనం ఊరి చివర కొండ వెనక ఉన్న లోయ ప్రాంతం నుంచి నీరు తీసుకువచ్చి ఉంచుదాం. నీటి ఎద్దడి ఎక్కువైన రోజు నుంచి ఆ నీటిని అమ్మడం మొదలు పెడదాం. ఒక బిందె నీళ్లు 10 రూపాయలకు అమ్మినా సరే మనం రాత్రికి రాత్రి డబ్బున వాళ్ళమైపోతాం. ఎలా ఉంది నా ఆలోచన? ఈ ఆలోచన ఎవరికీ రాకముందే మనం మొదలు పెట్టాలి, లేదంటే మనకు రావలసిన డబ్బులు వేరే వాళ్ల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి అనుకుంటూ అక్కడ్నుంచి ముందుకు వెళ్ళిపోయింది. అత్తకాకి మాటలు విన్న కోడలు పిచ్చుక ఆలోచనలో పడింది. ఈ నీళ్ల వ్యాపారం ఆలోచన బాగానే ఉంది, కానీ ఊరందరికీ సరిపడే నీళ్లు అక్కడ్నుంచి ఇక్కడికి తీసుకురావడం ఎలా అనుకుంటూ పక్కింటి కొంగ దగ్గరికి వెళ్ళి తన అత్త మాట్లాడిన మాటల సారాంశం చెప్పింది. మీ అత్తకి చాలా ముందు చూపున్నట్లుందే, మంచి ఆలోచనే చేసింది. ఆలోచన బాగానే ఉంది, కానీ ఆచరణ ఎలా అన్నది అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఇదంతా నన్నిరికించడానికి మా అత్త పన్నిన పన్నాగమేమో అనిపిస్తోంది. అసలు నిజంగానే మన ప్రాంతంలో నీటి సమస్య ఉంది అంటావా? ఏమో, నేను నీకులాగే కొత్త కోడల్ని, ఈ ఊరికి వచ్చి కొద్ది రోజులే అయ్యింది. కానీ నీటి సమస్య అంటావా? వేసవి కాలంలో ఎక్కడైనా ఉండేదే కాబట్టి ఇక్కడ కూడా ఉండే ఉండొచ్చు. అయితే రేపు పొద్దున్నే నిద్రలేచి పక్కన ఉన్న లోయలోకి పోయి నీళ్లు తీసుకురావడం మొదలు పెడతా. దీన్ని ఇరికించాలి అంటే ఇంకొంచెం డోసు పెంచాలి, ఇంకొంచెం నమ్మకం కలిగించేలా ఏదైనా చెయ్యాలి. పిచ్చుక ఆరు బయట మొక్కలకు కూరగాయలు కడిగిన నీళ్లు పోస్తోంది. అది చూసిన కాకి ఇదే మంచి సమయం అనుకుని, చూడమ్మా కోడలి పిల్ల, నీళ్లు కొంచెం పొదుపుగా వాడు. అసలే వేసవి కాలం, నీటి కోసం యుద్ధాలే జరుగుతాయి ఇక్కడ. నీదేం పోయింది, మీరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టరు కాబట్టి ఇక్కడ పరిస్థితులు మీకు సరిగా తెలియవు. పిచ్చుకకు అప్పుడు ఇంకొంచెం నమ్మకం కలిగి, అయితే ఇదంతా నిజమే అయ్యుంటుందిలే, రేపు పొద్దున్నే త్వరగా లేచి నీటి కోసం వెళ్ళాలి అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పిచ్చుక ఎగురుకుంటూ చాలా దూరం ప్రయాణించి ఆ ఊరి చివర కొండ దాటి లోయ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చిన్న చెరువు ఉంటుంది. అందులో ఉన్న నీళ్లు 2 బిందెలతో పట్టుకుని వాటిని ఒకదాని మీద ఇంకొకటి పెట్టుకుని చాలా కష్టపడుతూ ఎగురుకుంటూ ఇంటికి రాసాగింది. ఏమో అనుకున్నా కానీ ఈ నీటిని ఇంటి వరకు నేను తీసుకుని వెళ్ళగలనో లేదో, మధ్యలోనే అలసిపోయి కింద పడిపోతానేమో అని ఆలోచిస్తూ చాలా చాలా కష్టపడి తీసుకొస్తుంది. ఊర్లోకి రాగానే అందరూ గుమికూడి, ఏంటి పిచ్చుకమ్మా, ఎక్కడ్నుంచి బిందెలతో నీళ్లు తీసుకొస్తున్నావు? చూస్తుంటే చాలా దూరం నుంచి తీసుకొస్తున్నట్లున్నావు నీళ్ళని
అని అంటూ ఉండగా అత్తకాకి అక్కడికి వచ్చి, ఏంటి కోడలి పిల్ల, పొద్దునే లేచి బయటికి వెళ్ళింది ఈ నీళ్ల కోసమా? ఏంటి కొంపదీసి వీటిని అమ్మేసి వ్యాపారం గట్రా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అంటూ వెట్టకారంగా నవ్వడం మొదలుపెట్టింది. ఇంతలోపు కొంగ అక్కడికి వచ్చి పిచ్చుక చెవిలో ఇలా చెప్పసాగింది. నీ అనుమానం నిజం. మీ అత్త నీతో ఆడుకోవడానికి అలా చెప్పిందనుకుంటా. నేను మా అత్తను అడిగాను, మనకసలు నీటి సమస్య ఎప్పుడూ రాలేదంటే, పైగా మన ఊరి పక్కనే పెద్ద నది ఉందంట. నువ్వు మోసపోయావు. అమ్మ నా అత్త, నేను మొన్న చేసిన దానికి ప్రతీకారమన్నమాట. నేను నీతో రుబ్బురోలు మోయించాను అని ఈరోజు నువ్వు నాతో నీళ్ళబిందెలు మోయించావన్నమాట. చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ చుట్టూ ఉన్న పక్షులతో, అయ్యో ఈ నీరు మీరనుకున్నట్లు మామూలు నీరు కాదు, చాలా మహిమగల గంగాజలం. ఆ కొండ కింద ఉన్న లోయలో ఉన్న నా స్నేహితురాలు వీటిని నా కోసం తెచ్చింది. వాటిని ఉచితంగా తీసుకుంటే నాకు పుణ్యం ఏమొస్తుందిలే అని నా చేతికి ఉన్న 2 బంగారు గాజులు తనకిచ్చి, ఈసారి గంగని సందర్శించినప్పుడు దేవాలయంలో ఇవ్వమని వీటిని మన ఊరి వాళ్ళ కోసం కాస్త ఎక్కువ తీసుకొచ్చాను. అవునా తల్లి, మన ఊరందరి కోసం తీసుకొచ్చావా? అవును బామ్మ, నాతో పాటు ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి కదా మరి. నా తల్లి నాకు కొంచెం ఇవ్వమ్మా అంటూ ఒక గ్లాస్తో కాస్త నీరు తీసుకొని కొంత సొమ్ము పిచ్చుక చేతిలో పెట్టి, నీ దగ్గర నేను ఉచితంగా తీసుకుంటే నాకు పుణ్యం రాదు కదా, అందుకనే ఇది ఉంచు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఊరి జనమంతా తలా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఎవరికి తోచినంత డబ్బు వాళ్ళిచ్చి వెళ్లారు. జరుగుతున్నదంతా చూస్తున్న కాకికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. నేనేమో అందరి ముందు దీన్ని నవ్వుల పాలు చేద్దామని అనుకుంటే ఇదేంటిలా జరిగింది? ఇది మామూలుది కాదు. దీనికి చావు తెలివితేటలు చాలా ఎక్కువ. ఇంకో పథకం ఆలోచించాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీ సమయస్ఫూర్తితో మొత్తం కాదనే భలే మార్చేశావు. మీ అత్త మొహం మొత్తం ఆడిపోయింది. అలా కాకుంటే అందరి ముందు నవ్వుల పాలైపోయి ఉండేదాన్ని. కష్టం పోతే పోయింది, కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది, అదే 10,000. మా అత్త సంగతి ఇంకోసారి చూద్దాం, ఇప్పటికే బాగా అలసిపోయాను అనుకుంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కక్కుర్తి అత్త కాస్ట్లీ కోడలి పిచ్చుగా. ఒక అడవిలో చిలుకల జంట ఉంది. వాళ్లకి ఒక్కగానొక్క కూతురు, ఒక పిచ్చుక ఉంది. తనని అల్లారుముద్దుగా పెంచుతున్నారు ఆ తల్లిదండ్రులు. నిజానికి ఆ చిలుకల జంటకి డబ్బుకి కాని ఆస్తిపాస్తులకి కాని లోటు లేదు. కనుక తన కూతురు పిచ్చుకకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఒకసారి తల్లి చిలుక కూతురు పిచ్చుకతో ఇలా అంటుంది, చూడమ్మా పిచ్చుక, నీకు పెళ్లి వయసు వచ్చింది. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదికైనా నీకు మేము పెళ్లి చెయ్యక తప్పదు. కనుక ఇప్పటి నుండే సంబంధాలు చూడడం మొదలు పెడితే అయినప్పటికీ అవుతుంది. నువ్వేమంటావు అని అడగడంతో పిచ్చుక ఇలా బదిలిస్తుంది, చూడమ్మా, మీరు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ స్వేచ్ఛనిచ్చారు. కనుక మీరు ఏ సంబంధమైనా చూడండి, కానీ అత్తారింట్లో కూడా నాకు ఇక్కడ దొరికిన స్వేచ్ఛ, గౌరవం దొరకాలి. అలాంటి కుటుంబాన్ని చూడండి, అంతే చాలు అని చెప్పడంతో తల్లి చిలుక చాలా సంతోషపడింది. ఇక ఆ ఊపులో తన కూతురు కోరుకున్న లక్షణాలు, తల్లిదండ్రులుగా వారు ఉండాలనుకునే లక్షణాలు ఉన్న సంబంధాల కోసం వెతకసాగారు. సరిగ్గా అలాంటి సమయంలోనే పక్క అడవిలో ఉండే ఒక పిచ్చుక కుటుంబం సంబంధం వచ్చింది. అప్పుడు తండ్రి చిలుక భార్య చిలుకతో కూతురి పిచ్చుకతో ఇలా చెప్తున్నాడు, చూడండరా, మన పిచ్చుక అదృష్టం ఏంటంటే పక్క అడవిలో ఉండే ఒక మంచి సంబంధం దొరికింది మనకి. అబ్బాయి అన్ని విధాలా సమర్థుడు, పైగా వాళ్లు కూడా కాస్త ఆస్తిపాస్తులు ఉన్నవారే. పోనీలేండి, ఆ దేవుడి దయవల్ల పిల్లకి మంచి పిచ్చుక సంబంధమే దొరికింది. ఇక పిల్ల సుఖపడుతుంది అంది. ఇది ఇలా ఉంటే ఆ పక్క అడవిలో ఉన్న మగ పిచ్చుక కుటుంబంలో ఆ తల్లి పిచ్చుక కొంచెం తేడా. ఆమె ఆలోచనలు, ప్రవర్తన అన్నీ వింతగానూ విపరీతంగానూ ఉంటాయి. ఎందుకంటే ఆ తల్లి పిచ్చుకది మహా కక్కుర్తి బుద్ధి కనుక.
అందుకే ఒకసారి కొడుకు పిచ్చుక ఇలా అంటున్నాడు తన తల్లితో. అమ్మా, ఏంటి పనివాళ్ళని పనుల నుండి తీసేశావంట? ఎందుకని? వాళ్ళు నచ్చలేదా? వేరే ఎవరైనా పనివాళ్ళని చూడమని చెప్పాలా అని అనేసరికి ఆ కక్కుర్తి తల్లి ఎలా బదిలిస్తుంది. అమ్మో, అంత పని చేయకరా బాబు. ఆ పనివాళ్ళు వచ్చి పని చేసిపోతే సరిపోతుంది, కానీ వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే టిఫిన్ చేయాలంట, టీలు కాఫీలు తాగాలంట. ఎప్పుడైనా భోజనాల టైంకి ఇంట్లో ఉంటే అది కూడా మనమే పెట్టాలంట. అందుకే వాళ్ళ కోసం అంత ఖర్చు మనకెందుకు దండుగా అని ఆ చేసుకునే పనులేవో నేనే చేసుకుందామని వాళ్ళని మాన్పించేశాను అని ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పింది. అప్పుడు కొడుకు ఇలా బదిలిస్తున్నాడు. అమ్మా, ఎందుకమ్మా నీకు ఆ కక్కుర్తి? నేను నాన్న ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం. పైగా మనమేమైనా అంత లేని పరిస్థితుల్లో ఉన్నామా చెప్పు? ఉన్నంతలో ఏ లోటు లేకుండానే ఉన్నాంగా. ఇంకెందుకు ఆ కక్కుర్తి? పనివాళ్లు తింటే మన ఆస్తులేమైనా తరిగిపోతాయా చెప్పు? నువ్వింకా మారవమ్మా అని విసుక్కొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా అత్త ఎంత కక్కుర్తిది అని తెలియక ఆ పిచ్చుకని ఆ ఇంటి కోడలుగా పంపుతున్నారు ఆ కుటుంబం. అలా అనుకున్న విధంగాని పిచ్చుకకి పెళ్లి జరిగిపోయింది. అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆమె వచ్చిన కొత్తలో అత్తగారు ప్రతిరోజూ ఉదయాన్నే బయటికెళ్ళి ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికొచ్చేది. ఆ వస్తూ ప్రసాదం తేవడంతో అత్తగారికి భక్తి ఎక్కువేమో గుడి నుండి తెచ్చుకుంటుంది అనుకుంది ఆ కొత్త కోడలు. అలాగే సాయంత్రం కూడా మళ్లీ బయటికెళ్ళి మళ్లీ రాత్రికి వస్తూ ప్రసాదాలు తెచ్చేది. అలా ఆ ప్రసాదాలే 2 పూటలా భోజనాలైపోతుండేవి. కొద్ది రోజులు అది గమనించిన కోడలు ఒకరోజు అత్తని ఇలా అడుగుతుంది. అత్తయ్య, మీకు భక్తి మరీ ఇంత ఎక్కువ అనుకోలేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్లి వస్తూ ఆ ప్రసాదాలు తెస్తున్నారు. కాస్త ఎక్కువ తేవడంతో అవే మధ్యాహ్నం రాత్రికి సరిపోతున్నాయి. అంత ఎక్కువ తేకండత్తయ్య, వండిన వంట వేస్ట్ అయిపోతుంది అనేసరికి కక్కుర్తి అత్త గుండె ఆగినంత పనైంది. అందుకే ఇలా అంటుంది. ఏంటే కోడలా, ప్రతిరోజు నువ్వు వంట చేస్తున్నావా? అలా వంట ఖర్చు మిగిల్చాలనే కదే నేను గుడికెళ్ళొస్తోంది. ఏంటత్తయ్య మీరనేది? అవునే, రేపురా నీకే తెలుస్తుంది అనడంతో ఆ మరునాడు అత్తతో కలిసి వెళ్లగా ఆమె గుడి నుండి వచ్చేదారిలో ఒక చోటు చూసుకుని బెచ్చమెత్తుకుంటూ కూర్చుంది. ఆ గుడి నుండి వచ్చి పోయేవాళ్లు ఆ ప్రసాదాలు వేస్తుంటే వాటిని పోగేసుకుని ఇంటికి తెస్తుంది అని కోడలికి అప్పుడు అర్థమైంది. వెంటనే అత్తతో ఇలా అంటుంది. చిచి అత్తయ్య, ఏంటి కక్కుర్తి? మనకి లేనట్టు ఇలా ప్రసాదాలు ముష్టెత్తుకోవడమేంటి? మీరేదో భక్తితో తెచ్చారనుకుని నేను తింటున్నాను ప్రతిరోజు. ఇలా ముష్టెత్తుకొని తెచ్చారంటే ముట్టేదాన్ని కాదు. ప్రసాదాలు అలా అంటే కళ్ళు పోతాయే. అందరికీ దోసిట్లో వేసే ప్రసాదాన్ని నేను గిన్నెలో తీసుకొస్తున్నాను. అందులో తప్పేంటి? పైగా ప్రసాదం తింటే పుణ్యం అంటారు. మరి ఇంత ప్రసాదం తింటే మనం పవిత్రమే అయిపోతామే అని ఒక దిక్కుమారిన లాజిక్ చెప్పడంతో ఆ కోడలికి అత్తగారి చేష్టలు అర్థమైంది. ఇక ఆ దెబ్బతో వేరే కాపురానికి నాంది పలికింది ఆ కోడలు. కొడుక్కి దూరంగా వెళ్లిపోవడమే మేలనుకున్న కక్కుర్తి అత్త తన కక్కుర్తి లెక్కల్ని ఏమాత్రం తగ్గనివ్వలేదు. అలా కక్కుర్తి అత్త ఆగడాలను చూడలేక కాస్ట్లీ కోడలు వేరే కాపురం పెట్టేసి తప్పించుకుంది.